కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు మంచి జ్ఞానవంతులు భక్తిపరులు ఉంటారు. నేను పాపం చేశానులే అన్నయ్య, నేను రాకూడదు అంటారు. మరి పాపం చేసి దేవుని దగ్గరికి రాకూడదు అన్న, మరి ఆడికి పోతావు? ఇప్పుడు వానకు బాగా పారుతున్నాయి వాగులు, పోయి దూకుతావా? దేవునికి స్తోత్రం. ఆ దేవుని దగ్గర రాకుండా ఎక్కడికి పోతావు? పనికి మళ్ళీ తెలివి ఎక్కడికి రావాలి? శంకర్ చూడండి, నేను అనర్హుణ్ణి అయినా నీ పాదాల దగ్గరికి వచ్చా, నువ్వు కృప చూపితే ఆ మెట్టెక్కగలుగుతా. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కృప చూపితే నీ సన్నిధిలో నిలవగలుగుతా, లేకపోతే అర్హత లేదు. అది ఇద్దరిలో ఎవరు కృప పొంది వెళ్ళారు? ఒకడేమో వాడి యోగ్యతలు లిస్టు చదివాడు. అంటే ఏంటి? నీ కృప నా అక్కర్లేదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని వీడుకోవాలా. పక్కాడితో పోల్చుకొని ఈ నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడు. స్వనీతి మహా చిరాకు దేవుడికి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నేను వాళ్ళలాగా వీళ్ళలాగా బతకనులే,